ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. आदरणीय सूरज भाई जी, మన మధ్యలో ఆదరణీయ సూరజ్ భాయ్ అన్నయ్య ఉన్నారు. स्वागत है. వారి స్వాగతము స్వాగతము आज का స్వాగతం. विषय है विश्व रक्षक. ఈరోజు వారు మాట్లాడే విషయము से విశ్వరక్షకులు. कलयुग तक की यात्रा, సత్యయుగం నుంచి కలియుగం యొక్క యాత్ర. प्रधान अवस्था में సత్యయుగంలో సతోప్రధాన అవస్థ कलयुगान तक तमो అది प्रधान మెల్లమెల్లగా अवस्था हो जाती है. తగ్గిపోతూ तम से కలియుగానికి వచ్చేటప్పటికి తమో ప్రధానం అవుతుంది. की रक्षा कैसे करें, ఈ తనువుతో ఈ విశ్వం యొక్క రక్ష ఎలా చేయాలి, ఆ రక్ష యొక్క సూత్రాలు మనకి ఆదరణీయ సూరజ్ అన్నయ్య చెప్తారు. ఓం శాంతి. हाँ, थोड़ा किनारे वाले भाई पीछे वाले थोड़े आगे. చాలా సుందరమైన విషయం నాకు చెప్పారు. బాబా మనందరికీ ఒక టైటిల్ ఇచ్చారు. చాలా ప్రసిద్ధమైన టైటిల్. నేను ఒక్కసారి ఆ విషయాన్ని విన్నాను. మీరందరూ మాస్టర్ విశ్వరక్షకులు అని బాబా మనకి టైటిల్ ఇచ్చారు. మనము బాబా తోడుగా విశ్వం యొక్క రక్షణ చేయాలి. చాలా పెద్ద పని ఉన్నది. ఎలాగైతే మన దేశం యొక్క రక్షణ చేయడానికి సైన్యం ఉన్నది కదా, సైన్యంకి అధిపతి ఉంటారు కదా, 3 సైన్యాలకి పైన 3 సైన్యాల యొక్క అధిపతి, తర్వాత జనరల్స్, వారి కింద ఆఫీసర్లు ఎంతోమంది కలిసి దేశం యొక్క రక్షణ చేస్తారు. బాబా భగవంతుడు నిరాకారుడు, సర్వశక్తివంతుడు, విశ్వం యొక్క రక్షకుడు. మరి తన యొక్క మహానాత్మలకు శ్రేష్ఠ కార్యంలో తన తోడుగా పెట్టుకుంటారు. మనమందరము వారి యొక్క సహచరులము, తోడు ఉండేవాళ్ళము. మీరందరూ తోడుగా ఉన్నారా? మీకు ఎంత పెద్ద నష ఉండాలి. భగవంతుడు ఈ యుగాన్ని మార్పు చేయడానికి వచ్చినప్పుడు వారు మనందరినీ ఆ పరివర్తన కార్యంలో మన్ని కూడా ఆహ్వానం చేశారు. మన్ని కూడా తన తోడుగా సహచరులుగా ఉంచారు. గుప్త రూపంలో యుద్ధాల యొక్క తయారీ ఈ సంసారంలో మొదలైంది. వినాశనము ఎప్పుడైనా జరగచ్చు. బయట ప్రపంచంలో మనుషులు మానవ కళ్యాణం గురించి పనులేం జరగట్లేదు. వినాశనం గురించిన ఇచ్చ అయితే అందరిలోనూ ఉన్నది. ప్రతి ఇంటిలోనూ ఆపదలు వచ్చాయి. ఇప్పుడైతే మరి ప్రకృతి యొక్క ఆపదలు యొక్క నంబర్ ఉన్నది. వైజ్ఞానికులు కూడా అంటున్నారు ఈ మాటని. ఈ మాట నేనేమి చెప్పడం లేదు. మనుషులు ప్రకృతి యొక్క శోషణ దూషితంగా చేశారు. ప్రకృతిని దూషితంగా చేశారు. నీళ్ళలో కాలుష్యము, గాలిలో కాలుష్యము, ఆకాశంలో కాలుష్యము. మనం తినే ఆహారంలో కూడా దూషితమైనది, కలుషితము అయి ఉన్నది. ప్రకృతికి కూడా కోపం వస్తుంది కదా. ప్రకృతిలో విస్ఫోటనం అయ్యే స్థితి వచ్చేసింది. ఇది పూర్తిగా సత్యమైన విషయం. ఇది వైజ్ఞానికులు కూడా చెప్తున్నారు. మనందరము రక్షకులం కూడా. మనం ఈ ప్రపంచంలో ఉండే ఆపదలను, సమస్యల నుంచి మానవులను తప్పించడానికి మన పైన కూడా బాధ్యత ఉన్నది. మానవులు సద్గుణాలు మరియు చరిత్ర యొక్క రక్షకులం కూడా మనమే. మానవులు ఈ కాలంలో అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరూ సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వివాహ బంధాలు తిరిగిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక గొడవలు, ఏదో ఒక
టెన్షన్ యొక్క సమస్యలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మీకు పరిచయమే. నాకు కూడా ఎందుకు పరిచయం లభిస్తుందంటే బయట వారు నన్ను సంప్రదిస్తూ ఉంటారు ఇలా సమస్యలు ఉన్నాయని. మానవత చాలా పురోగతి నుంచి తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. మానవుని యొక్క సద్గుణాలు, సుందరమైన ఆలోచనలు, దాన్నే మానవత అంటారు. ఇతరుల పట్ల సద్భావన అవన్నీ పూర్తయిపోయాయి, సమాప్తం అయిపోయాయి, ఖతం అయిపోయాయి. మనందరి యొక్క పరమ కర్తవ్యము ఉన్నది. ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఆలోచన చేద్దాము. ఎవరైతే స్వయాన్ని మాయ నుంచి రక్షించుకునే సమర్థులు ఉన్నారో వారే మాస్టర్ విశ్వరక్షకులుగా అవుతారు. ఎవరైతే చాలా శక్తిశాలిగా అయిపోయారో, మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోయారో వారే విశ్వరక్షకులుగా కాగలుగుతారు. బాబా యొక్క మహావాక్యం అన్నది సుందర మహావాక్యం. మీ యొక్క శుభభావనలే ఇతరుల గురించి ఛత్రఛాయగా, గొడుగు నీడలాగా ఉంటాయి. మీ శుభభావనలతోటి మీ చిత్తాన్ని సంపన్నం చేసుకోండి. చాలామంది మనుషులకు మనం ఛత్రఛాయగా కావాలి. ఎవరైతే మాస్టర్ విశ్వరక్షకుల యొక్క స్వమానంలో ఉంటారో, విశ్వరక్షకుడైన తండ్రితోటి, పరమాత్మతోటి జోడించబడతారో వారు వారి కార్యాన్ని, రక్ష చేసే కార్యాన్ని సఫలతాపూర్వకంగా సంపన్నం చేయగలరు. ఇది చాలా పెద్ద బాధ్యత. మొత్తం ప్రపంచము, మనము ఇంకా దినాలు దూరం లేవు. మొత్తం ప్రపంచమంతా మహానాత్మల వైపు వెతుకుతున్నారు. కేవలం మనము మన స్వరూపంలోకి రావాలి. భావనలు అయితే పెరుగుతున్నాయి. 2030 సంవత్సరానికి వచ్చేసరికి పూర్తి ఆధ్యాత్మిక క్రాంతి అనేది వస్తుంది. మొత్తం ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకుంటాడు మరియు బాబాను కూడా తెలుసుకుంటాడు. ఇప్పుడు మనము ఆలోచిద్దాము. మనము స్వయాన్ని చాలా శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. రాబోయే చునౌతి అంటే సమస్యలు పరిష్కారం చేయడానికి, సమస్యలు, ఆపదలు మనకు కూడా వస్తాయి. పరివారంకి ప్రతి వస్తాయి, యజ్ఞంలో కూడా వస్తాయి. మొత్తం ప్రపంచంలో అయితే ఇంకా పెరిగేదే ఉన్నది. ఎందుకంటే అందరి కర్మల యొక్క లెక్కాచారాలు పూర్తి అయ్యేది ఉన్నది. ఎవరు ఇప్పటిదాకా ఏమి చేశారో దాని ఫలము వారికి లభించేదే ఉన్నది, తీసుకోవాల్సిందే ఉన్నది. అన్ని లెక్కలు ఇప్పుడు తీరుతాయి. మనం స్వయాన్ని ఎంత స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి అంటే మనకు జీవితంలో వచ్చే సమస్యలు స్వయం కన్నా చిన్నవిగా అనిపించాలి. పవర్ఫుల్ నేనున్నాను అంటే ఆత్మనున్నాను, అంతేకాని పరిస్థితులు, విషయాలు కావు. విషయాలు పెద్దవి కావు, వాటన్నిటికన్నా పెద్దవారు మీరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చిన్న చిన్న విషయాలతోటి మీ యొక్క ఆంతరిక శక్తులను పోగొట్టుకోవద్దు. దాని నుంచి మీరు రక్షించుకోవాలి. అనేక విషయాలు ఈ ప్రపంచంలో ఉంటాయి. ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క విషయాలు ఉంటాయి. ఎవరైతే ఈ విషయాల నుంచి అతీతంగా ఉంటారో, తన యొక్క మాస్టర్ సర్వశక్తివాన్ స్వమానంలో స్థితిలో ఉంటారో, ఎవరి ఆలోచనలు పవర్ఫుల్గా ఉంటాయో, స్వమానము, సంకల్పాలు ఇవి రెండు పవర్ఫుల్గా ఉండాలి. అట్లాంటి వ్యక్తి చాలా శక్తిశాలిగా తయారవుతాడు. అతని యొక్క వైబ్రేషన్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి
చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సురక్షితంగా అవుతాయి. నేను అప్పుడప్పుడు ఈ డ్రామా యొక్క రహస్యాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాను. ఒక రహస్యం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. బాబా ఈ విశాల డ్రామాలో మనకు తెలుసు బాబా ఎలాంటి సెట్టింగ్ చేశారంటే ఈ డ్రామాలో ఈ ప్రపంచంలో బాబా యొక్క అందరూ పిల్లలకి ఏదో ఒక సహాయం లభిస్తూ ఉంటుంది. ఆ సహాయం పొందడానికి ఒక సుందరమైన కార్యము ఈ డ్రామాలో నిశ్చితమైంది. ఇది ఆటోమేటిక్గా అవుతుందా లేక శివబాబానే ఇలా చేశారనేది మీ యొక్క అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. 108 మంది విజయరత్నాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహాన్ ఆత్మలు ఉన్నారో ప్రపంచం మొత్తంలో, అందులో కూడా బాబా యొక్క మహావాక్యం ఉన్నది. 108 మందిలో మొట్టమొదటి 25 మంది ఆత్మలో చాలా మహాన్ ఆత్మలు ఉంటారు. మహాన్ అయితే అందరూ ఉన్నారు. వీరు అందరికన్నా మహాన్ ఆత్మలు మొత్తం ప్రపంచంలోనే. వారి ఉపస్థితి ఎక్కడ ఉంటుందో అక్కడ నలువైపులా వీరి ద్వారా వ్యాపింపబడిన వైబ్రేషన్స్ ఒక పెద్ద స్థానాన్ని సురక్షితంగా ఉంచుతుంది. శరీరం అయితే వదిలిపోయేదే ఉన్నది. సృష్టి యొక్క ఆట కూడా సమాప్తం అయ్యేది ఉన్నది. కానీ భిన్న భిన్న తరహాలతోటే మీకు సహాయం అనేది లభిస్తుంది. బాబా యొక్క 108 రత్నాలు వేరే వేరే ప్రదేశాల్లో ఇప్పుడున్నారు. వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నారు. ఇక్కడ 3 స్థానాల్లో కూడా ఉన్నారు. ప్రతి జోన్లో కూడా ఉన్నారు. వారు తప్పనిసరిగా జోన్ ఇన్ఛార్జీలు అయి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాధారణంగా కనిపించవచ్చు. ఎక్కడెక్కడ ఈ మహానాత్ములు ఉంటారో వారి చుట్టుపక్కల ఉన్న ఏరియా ప్రదేశం అనేది వారి వైబ్రేషన్స్ కారణంగా ప్రకృతి యొక్క అనేక విషయాల నుంచి సురక్షితంగా ఉంటుంది. మనమందరం మన లక్ష్యాన్ని మహాన్గా తయారు చేసుకోవాలి. స్వయాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోండి. ఈరోజు మాతలు చాలామంది కూర్చొని ఉన్నారు. ఒక్క మహానాత్మ ఒక ఇంటిలో ఉంటే మాతలు వినండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక ఇష్టదేవి ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇల్లు మందిరంగా కాలేదా ఏమిటి చెప్పండి అని మాతలను అడుగుతున్నాడు అన్నయ్య. ఒక ఇష్టదేవి మొత్తం ఒక సిటీకి పూజనీయం అవుతే గుజరాత్ వారికి అత్యంత ప్రేమైనది దేవి శక్తి. చాలామంది నమ్ముతారు ఆవిడ ద్వారా అన్ని కోరికలు తీరుతాయి అని. కేవలం అదేమి మూర్తి కాదు, ఆ మూర్తి ద్వారా అనేక మందికి సురక్షితంగా అవుతారు. భక్తిలో కూడా బలం ఉంటుంది. ఒకవేళ మీరు ఇష్టదేవి యొక్క స్వమానంలో ఉంటే మీ యొక్క పవిత్రత చాలా ఉన్నతంగా ఉంది, మీ యొక్క ఆలోచన శక్తిశాలిగా ఉంటే మీ యొక్క ఇంట్లో ఇంకా ఆపదలు విపత్తులు వస్తాయా? అందుకనే ఆలోచించండి, మీలో చాలా శక్తులు ఉన్నాయి. అందరూ మాస్టర్ జ్ఞాన సూర్యులు. అందరి యొక్క వైబ్రేషన్స్ నలువైపులా ప్రవహిస్తూనే ఉంటాయి. మీ యొక్క ఇంట్లో విశేష రూపంలో కూర్చొని 3-4 సార్లు ఈ అభ్యాసం చేయండి. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుని ఉన్నాను, ఈ ఇంటి యొక్క ఇష్టదేవిని ఉన్నాను, ఈ ఇంటికి రక్షకురాలిని ఉన్నాను. మీరు పవర్ఫుల్ ఆత్మ, మీ నుంచి కిరణాలు వెలువడుతున్నాయి. మొత్తం మీ ఇల్లంతా దానితో సురక్షితం అవుతున్నది. శాంతివన్ వాళ్ళు ఇక్కడ చేయండి, మీ గదిలో కూడా చేయండి, మొత్తం శాంతివన్ని కూడా చేయండి. వైబ్రేషన్స్ని వ్యాపింపచేసి స్వయాన్ని చేయండి. బాబా మన ఛత్రఛాయగా ఉన్నారో మనందరి పైన. ఎవరైతే స్వయం యొక్క రక్షణ చేయగలుగుతారో వారే యజ్ఞ రక్షకులు, వారే విశ్వం యొక్క మాస్టర్ రక్షకులు అవుతారు. స్వయాన్ని
చాలా శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. బలహీనంగా అయిపోకూడదు. ఆలోచనలు చేయండి. సమస్యలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏదీ బాగాలేదు, కానీ మనం మాత్రము బలహీనంగా కాకూడదు. విషయాలు అయితే వస్తుంటాయి, పోతుంటాయి. ఈ ఆట నడుస్తూనే ఉంటుంది. ఇదేమి విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని విషయాలతో మనం అసలు పట్టించుకోకూడదు. మనము రిఫ్లెక్ట్ కాకూడదు. మాయ నుంచి స్వయాన్ని సేఫ్గా ఉండేవారు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అది చాలా పెద్ద విషయం. సన్యాసి, మహంతులు, మహామండలేశ్వరులు వారు కూడా సురక్షితం కాదు. మాయతోటి నామరూపాల చక్రవ్యూహంలో, ధనం యొక్క చక్రవ్యూహంలో తమ పీఠాన్ని పోగొట్టుకుంటారు. మనమంతరమా 5 వికారాలతోటి, 5 వాటి యొక్క పిల్లలు ఈర్ష్య, ద్వేషము, ప్రతీకార భావన, ఆలస్యము, నిర్లక్ష్యము, వీటన్నిటి నుండి మిమ్మల్ని మీరు సురక్షితం కాండి. ఉదయాన్నే లేవండి. ఏదైనా విషయం ఉదయాన్నే మిమ్మల్ని లేవడం నుంచి మిమ్మల్ని అనాసక్తిగా చేస్తుందా? ఏదైనా వికారము, సంసారంలో అయితే వికారాల్లో పెట్టరేగిపోతున్నాయి. ప్రపంచంలో చెడు విషయాలు తప్పితే ఇంకేమీ లేవు. మనము వాటితోటి ప్రభావితం కాకూడదు, లేక మనం ఆ చెడుని తొలగించే వాళ్ళమా? ఇది విషయాన్ని మీ అందరి మీద పెడుతున్నారు. మీరందరూ దీనిపైన పని చేయండి. అగరబత్తి మనం వెలిగిస్తాం కదా, అదేమి ఇలా ఆలోచించదు, ఇంత దుర్గంధం ఉంది అని అనుకోదు కదా. దుర్గంధాన్ని తొలగించాలనే ప్రయత్నం చేస్తుంది. తనకు సాధ్యమైనది కదా. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నయ్యని జ్ఞాన సరోవరం కట్టినప్పుడు విదేశీయులు పాండవ భవన్, మధుబన్నాన్ని వదిలి జ్ఞాన సరోవరం రావాలని ఎప్పుడు అనుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ అది వదిలి జ్ఞాన సరోవరం రావడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. విదేశీయులతో ఈ అన్నయ్య కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. బాబీ, దాది చాలాసార్లు వారికి చెప్పేది, జ్ఞాన సరోవర్కి వెళ్ళండి. నేను ఒకసారి వారికి అర్థం చేయించాను. మనము క్రియేటర్ ఉన్నాము. మధుబన్లో వైబ్రేషన్స్ మంచిగా ఉన్నాయి అంటే మీరే కదా తయారు చేసింది మీ యొక్క యోగం ద్వారా. బ్రహ్మా బాబా అందరికన్నా పెద్ద యోగి. మా అమ్మ, దాదీలు, వీరందరి ద్వారా వైబ్రేషన్స్ క్రియేట్ చేశాం. మరి ఆలోచించండి, మీరు క్రియేట్ చేయాలి కాదా, లేక కేవలం ఆనందమే తీసుకోవాలనుకుంటున్నారా? మనం పవర్ఫుల్ క్రియేటర్స్ ఉన్నాము. మనము సృష్టించే వారి ఉన్నాము. ఆ తర్వాత అది అర్థం చేసుకొని విదేశీయులు జ్ఞాన సరోవర్కి రావడం మొదలుపెట్టారు. వారికి ఇష్టమైన ప్రదేశంగా జ్ఞాన సరోవర్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఎటువంటి ఫిర్యాదులు ఉండేవి కాదు. అందరూ యోగం యొక్క వైబ్రేషన్లో వ్యాపింపడ చేయడం మొదలెట్టారు. వైబ్రేషన్ల యొక్క క్రియేటర్ అంటే సృష్టికర్త మనమే ఉన్నాము. సంసారంలో ఎంతైనా చెడు ఉండవచ్చు, కానీ దాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఎవరు? మనమే కదా. మనం అక్కడి నుంచి ఎలా పరిగెత్తి వెళ్ళిపోగలుగుతాము? మనమైతే ఆ చెడును మంచిగా తయారు చేసేవాళ్ళము. మనము ఈ జగత్తు యొక్క కళ్యాణం చేసేవారము. మనం అందరికీ ఇచ్చేవారము. మన ఈ స్వరూపంలో స్థితిలో అయ్యి నేను మాస్టర్ క్రియేటర్ ఉన్నాను. నేను అక్కలతో మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ ఇంటికి వెళ్తారు కదా, వేరే వారి ఇంటికి కూడా వెళ్తుంటారు. శుభకార్యాలు, అశుభకార్యాలు, గృహస్థులకు చాలా పనులు ఉంటాయి.
ఇప్పుడు భయపడొద్దు. నేను అక్కడికి వెళ్తే నా స్థితి చెడిపోతుంది అనుకుంటారు. చాలామంది మాతలు అనుకుంటారు నా స్థితి మారిపోతుంది అని భయపడుతుంటారు. అలా కాదు, మీరు తప్పకుండా వెళ్ళండి. అందరి చెడిపోయిన స్థితిని మీరు మంచిగా చేసి రండి. ఇలాంటి సంకల్పం చేసి వెళ్ళండి. చేయగలుగుతారా మాతలు? మీరు చేతిలో పండి అని అంటున్నారు అన్నయ్య. మనము మాస్టర్ క్రియేటర్లో ఉన్నాము. అక్కలు అయితే మాస్కులు పెట్టుకున్నారు. మనం మాస్టర్ క్రియేటర్లము, దాతలు ఉన్నాము. బాబా మనకు అధికారం ఇచ్చాడు, శక్తులు ఇచ్చాడు, వరదానాలు ఇచ్చాడు. మీరు ఎటువంటి స్థానంలో అయినా వైబ్రేషన్స్ని మార్చగలుగుతారు. చాలా మంచి విషయాన్ని బాబా మనకు చెప్పారు. అందువల్ల మురళిలో బాబా యొక్క దినచర్య, అందులో ఒక సుందరమైన లైన్ ఉన్నది. అందరూ దాన్ని అర్థం చేసుకోండి. వరదానాలతోటి ఎలాంటి సహాయం లభిస్తుందో ఆ అనుభవాలను పెంచుకుంటూ ఉండండి. మనకి వరదానం లభించి ఉంది, మీరు మాస్టర్ క్రియేటర్ అని. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది మృత్యువు అయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మీరు ఎలాంటి స్థితి తయారు చేసుకుని అక్కడికి వెళ్ళాలంటే, ఎలాంటి వైబ్రేషన్స్ మీరు వ్యాపింపు చేయాలంటే, అందరి యొక్క దుఃఖము, బాధ తొలగిపోవాలి, రిలాక్స్ అయిపోవాలి. మా ఇంటిలో ఎవరో ఫరిస్తా వచ్చారు, ఎవరో ఇష్టదేవి వచ్చారు అని అనుభవం చేయాలి. ఆ వ్యాకుల పరివారము శాంతిగా అయిపోవాలి. ఇది మీ వల్ల అవుతుంది కూడా. చాలామంది తన అనుభవాలు కూడా చెప్తారు. ఈ పెద్ద కార్యాన్ని మీరు చేయాలి. ఇప్పుడైతే కరోనా ఉంది, చాలామంది ప్రభుత్వం పైన కంప్లైంట్ చేస్తుంటారు. డాక్టర్లు ఇలా చేయలేరు, మాకేమి సౌకర్యాలు ఇవ్వలేదు. ఇలాంటి సమయం కూడా ఇప్పుడు రాబోతున్నది. మీరు ఎవరికి ఇంకా దూషించే పరిస్థితి ఉండదు. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది అంటే, అందరూ చేతుల పైకి ఎత్తేస్తారు, ఇంకెవరు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో మన ఉపస్థితి చాలా పనిచేస్తుంది. బాబా యొక్క ఒక మహావాక్యం నాకు గుర్తుకు వస్తున్నది, మీ అందరికి కూడా గుర్తు తెప్పిస్తున్నాను. 74వ సంవత్సరంలో మెడిటేషన్ హాల్ మధుబనంలో అప్పుడే తయారవుతున్నది. బాబా వచ్చారు, టెంపరీగా రేకులతోటి షెడ్ లాంటివి వేశారు. అందరు కూర్చున్నారు. బాబా వచ్చారు. చాలా జోరుగా వర్షం పడుతుంది, తుఫాన్ లాగా ఉన్నది, కరెంటు కూడా పోతూ వస్తుంది. భగవంతుడు కూర్చొని ఉన్నాడు. అయితే రేకులతో వేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఎగిరిపోయేవి గాలికి. అయితే బాబా అన్నారు, ప్రకృతి తన యజమానిని కూడా పరీక్ష పెడుతోంది అని. అప్పుడు బాబా చాలా పవర్ఫుల్ విషయం చెప్పారు. ఒకవేళ మీరు మాస్టర్ సర్వశక్తివాన్లో శివశక్తిగా అయ్యి సర్వశక్తివంతతోటి కంబైన్డ్గా ఉంటే, జోడించబడి ఉండండి, యోగయుక్తులుగా ఉండండి. ప్రకృతి వినాశనం చేస్తూ వచ్చినా మీకు అడుగు దూరంలో శాంతిగా అయిపోతుంది, నిలిచిపోతుంది. మీ దాకా రాదు, మిమ్మల్ని టచ్ చేయలేదు, మీకు నష్టం చేయదు. 1-2 అడుగుల ముందే శాంతిగా అయిపోతుంది. ఇదే మన యోగం యొక్క శక్తి. ఈ శక్తిని మనం పెంపొందించుకోవాలి, విశ్వరక్షకులుగా కావాలి. మాయ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మాయ ప్రబలంగా అవుతుంది, భిన్న భిన్న తరహాల్లో వస్తుంది. 5 వికారాలు చాలా పవర్ఫుల్. నేను మీ అందరికీ గుర్తు తెప్పిస్తున్నాను. కామాన్ని జయించిన తర్వాత సూక్ష్మ విజయము తర్వాత మీ యొక్క అహంకారాన్ని గెలవాలి, అహంకారం పైన గెలవాలి. జ్ఞానయోగ మార్గంలో నడుస్తూ మీరు ఒకవేళ ఎవరైనా తమ అహంకారాన్ని జయించకపోతే అతన్ని సంపూర్ణ విజయము అని అన్నారు. అతని జీవితము దివ్యమైన జీవితం కాదు, ఏదో ఒక లోటు అనేది వారిలో ఉండిపోతుంది. అభిమానము,
నాది అనే భావన, నాది, నా వస్తువులు, ఇవి సూక్ష్మకంగా చాలా పనిచేస్తాయి. మిమ్మల్ని మీరు చాలా లోతుగా పరిశీలన చేసుకోండి. అభిమానం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అప్పుడే మన జీవితం దివ్యంగా తయారవుతుంది. మన యొక్క ప్రకంపనలు ఈ ప్రపంచం యొక్క రక్షణ చేస్తుంటాయి. రోజు ఉదయము సాయంత్రము నడుస్తూ తిరుగుతూ అందరూ అభ్యాసం చేయండి. బాబా ఈ భూగోళం ఉంది కదా, సర్వశక్తివంతన్ బాబా దానిపైన ఛత్రఛాయలా ఉన్నారు. అలా మీరు కూడా తయారు కండి. నేను మాస్టర్ విశ్వరక్షకుడిని, మాస్టర్ శక్తివాన్ని, గ్లోబ్ పైన ఛత్రఛాయలాగా, గొడుగులాగా మనం రక్షణ కల్పిస్తున్నాము. మీరందరూ మీ యొక్క ఆలోచనలు మహాన్గా చేస్తూ వెళ్ళండి. మీరు మీ ఓటమిని ఒప్పుకోకూడదు, అలసిపోకూడదు. మనుషులు అలసిపోతారు. ఒక విషయం తర్వాత ఇంకోటి రోగాలు వస్తుంటాయి. కానీ మీరు ఓటమిని ఒప్పుకోకూడదు, అలసిపోకూడదు. మీ గమ్యాన్ని మర్చిపోకండి. భగవంతుడు మీ తోడుగా ఉన్నారు. అతని తోడు యొక్క సుందరమైన అనుభూతిని చేయండి. వారిని మీ ఛత్రఛాయగా చేసుకోండి. అప్పుడే మనం మాస్టర్ విశ్వరక్షకులుగా అవుతాము. ఇప్పుడు అభ్యాసం చేద్దాము. నేను శివశక్తిని, నేను శివశక్తి, మాస్టర్ సర్వశక్తివాన్ అంగాంగంతో శక్తులను వ్యాపింపచేస్తున్నారు. సర్వశక్తివంతుడు నా శిరస్సు పైన ఛత్రఛాయలా ఉన్నారు.